బిగ్ బాస్ బ్యాన్ చేయాలని జూబ్లీ హిల్స్ పిఎస్ కి మాత్రం వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బిగ్ బాస్ వల్ల సమాజానికి ఏం ఉపయోగం ఉన్నది? నాగేశ్వరరావు గారి కుటుంబానికి చెందినటువంటి వారసుడైన నాగార్జున గారు అంత ఒక మంచి స్టేచరు, ఒక ఇమేజ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నాగార్జున గారు గిసొంటి చెత్త కార్యక్రమాల్ని ఎందుకు స్పాన్సర్ చేస్తున్నారు? దీని మీద ఎలిగేషన్ చేస్తే పాపులర్ అయితే మేము కూడా ఒక సెలబ్రిటీ హోదా వస్తుంది. మేము ఫేమస్ కానీ ఒక 100 మంది భోజనం చేసి రీల్స్ పెట్టుకోవచ్చు. మేము కూడా అట్లా ఫేమస్ అయితే లేరానా? డ్రగ్స్ ఆమె సంజన గారు, రీతు చౌదరి వాళ్ళ ఫ్యామిలీ, ఈ నలుగురు వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు చెప్పండి? కుటుంబాలు ఆగం చేసి వచ్చిన మా ఆమె దివ్యల మాధురి ఇప్పుడు ఆల్రెడీ ఒక కుటుంబం, ఇంకా ఆమె బయటకు వచ్చిన ఒక కుటుంబం రోడ్డులో పడుతుంది. ఆమెకి దీంట్లో కూడా ఉన్నాయి కదా, గేమ్స్ ఉన్నాయి కదా. ఒలింపిక్ గేమ్స్ అసలు లాగేది. మీరు అన్న ప్రదర్శించే వీడియోలను మేము ఏ రకంగానైనా యూజ్ చేసుకుంటాం. దానివల్ల మీకు ఆబ్జెక్షన్ ఉండొద్దు ఫ్యూచర్ లో, అండ్ షో జరుగుతున్నంత వరకు అని చెప్పి రాబట్టుకుంటాం. వీడు ఎవరు సార్? బిగ్ బాస్. హూ ఈస్ బిగ్ బాస్ ఫెలో టు టేక్ సమ్వన్స్ రైట్స్? మీరు కేసు పెట్టారు కదా, ఏమన్నారు పిఎస్ వాళ్ళు? ఏమన్నారు? 3 days లో హైకోర్టు కూడా పోవడానికి అన్ని బిగ్ బాస్ షోనా మేము అనేది తెలుసుకుంటాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ చూడండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వీళ్ళే కనిపిస్తున్నారు ఇద్దరు. అండ్ బిగ్ బాస్ 9 సీజన్ స్టార్ట్ అయినప్పటి టీఆర్పీ లేదని అందరు బాగుపడుతున్నారు. కానీ వీళ్ళు మరి టీఆర్పీ ఇవ్వడానికి వచ్చారా, లేకుంటే వీళ్ళ లక్ష్యం ఏంటిది అన్నది నాకు అర్థమైతే లేదు. అందుకోసమే బిగ్ బాస్ మీద వీళ్ళు బ్యాన్ చేయాలి, బిగ్ బాస్ బ్యాన్ చేయాలని జూబ్లీ హిల్స్ పిఎస్ కి మాత్రం వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళే గజ్వెల్లో ఉంటున్న మన రవీందర్ గారు అండ్ శ్రీను గారు మనతో ఉన్నారు. అసలు బిగ్ బాస్ వల్ల వీళ్ళకి ఏంటి ప్రాబ్లం, అసలు బిగ్ బాస్ మీద ఇష్యూ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు బ్యాన్ చేయాలి అన్నది ఇప్పుడు వీళ్ళు మన స్టూడియోలో ఉన్నారు, అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? ఓకే. దీంట్లో రవీందర్ గారు ఎవరు, శ్రీను గారు ఎవరు? నేను రవీందర్ రెడ్డి, ఆయన శ్రీను గారు. ఓకే. అంటే చాలా వరకు బిగ్ బాస్ సీజన్ ఇది విజయవంతంగా 9వ సీజన్ స్టార్ట్ అయిందండి. అండ్ గజ్వెల్ నుంచి మీరు వచ్చారు. అంటే బిగ్ బాస్ అందరికి ఒక ఉపాధి లాగా, అక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ ఉపాధి ఉంది, ఒక మంచి వాళ్ళకు ఫేమ్ కూడా తీసుకొస్తున్నది. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి సార్? అంటే మీరు ఇద్దరు ఎందుకు దీంట్లో ఎలిగేషన్ చేస్తున్నారు, బ్యాన్ చేయాలని నినాదం ఎందుకు పడుతున్నారు? అహ్మద్ గారు, ముందుగా మీ ద్వారా మీ టీవీ ప్రేక్షకులకు మరియు తెలంగాణలో ఉన్నటువంటి 4.5 కోట్ల మంది ప్రజలకు, ఎవరికైతే మేము ఈ సమాజ శ్రేయస్సు కోసం ఏదైతే తీసుకొని ముందుకొచ్చినామో ఈ కొట్లాటను 4.5 కోట్ల మందికి కూడా మేము ఒకటే విన్నపిస్తా ఉన్నాం. బిగ్ బాస్ షో వల్ల ఇప్పటికే సినిమాలు ఉన్నాయి, సీరియళ్ళు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి రియాలిటీ షోలు ఉన్నాయి. శక్తిమాన్ లాంటి సీరియల్స్ చూసి కూడా పిల్లలు ఎంతో మంది ప్రభావితమై చనిపోయి తల్లిదండ్రులు నష్టపోయినటువంటి సీరియళ్లను కూడా మనం చూసినాము. బిగ్ బాస్ అనేది ఇదేదో కొత్తగా వచ్చింది, లేకపోతే సినిమా ఇండస్ట్రీలో, సీరియల్ ఇండస్ట్రీలో ఇది కొత్తది వచ్చింది కాదు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇట్లాంటి చాలా షోలు నడుస్తూ ఉన్నాయి. అండ్ ఇంకోటి, బిగ్ బాసే కాకుండా సోషల్ మీడియా చూస్తే ఈ రోజు ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతోని రకరకాల రీల్స్ చేస్తూ దరిద్రమైన వీడియోలు ఫార్వర్డ్ చేసేటువంటి వీడియోలు కూడా ఎన్నో రకమైన వీడియోలు ఇంటర్నెట్లో ఉన్నాయి. మా బాధ ఏంటంటే అహ్మద్ గారు, ఒకటే మీరు గుర్తించాలి, మేమంతా పల్లె ప్రాంతం నుంచి వచ్చినాం. మేమంతా హైదరాబాద్కి, మేము గజ్వెల్ అంటే గజ్వెల్ హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అన్న గజ్వెల్లో ఉంటాడు, నేను రాయపోలు, నేను ఒక పల్లెటూరు, ఆయనది ఒక పల్లెటూరు. మేమంతా ఎందుకు వస్తున్నామంటే ఈ రోజు పల్లె ప్రాంతాలలో అహ్మద్ గారు మీరు ఒక్కటి గమనించాలి, రాష్ట్ర ప్రజలు కూడా ఖచ్చితంగా గమనించాలి. పొద్దున్న దాకా కాయ కష్టం చేసుకోనికి ఇద్దరాలు మొగలు కలిసి పొలాలలో పని చేసుకుంటే తప్ప వాళ్ళ ఇండ్లు గడిచేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. మన అదృష్టమో దురదృష్టమో అహ్మద్ గారు, ఈరోజు ప్రతి ఇంటికి ఇంట్లో తిండి, 2 పూటల తిండి ఉంటుందో లేదో తెలియదు, కానీ ప్రతి ఇంటికి స్మార్ట్ ఫోన్, ఒక టీవీ అయితే ఉన్నది అహ్మద్ గారు. ఈరోజు మనం అది నిజంగా మనం నిజాలు కరెక్ట్ గా మాట్లాడుకోవాలి. తల్లిదండ్రులు పొలాలలో పని చేసుకొని పోయేటువంటి తల్లిదండ్రులకు ఇంటి దగ్గర ఉన్నటువంటి పిల్లలు సెల్ ఫోన్లలో, టీవీలలో బిగ్ బాస్ లాంటి షోలు, ఇట్లాంటి సోషల్ మీడియా యాక్టివిటీస్ చూసి ఇప్పుడే కరోనా తర్వాత దరిద్రంలోకి, అతి దరిద్రమైన దరిద్రంలోకి స్క్రీన్ టైంని పెంచి పిల్లల్ని మనము ఒక దిశగా నడుపుతున్నటువంటి ఈ సమయంలో బిగ్ బాస్ లాంటి షోలు, అందులో ఉన్నటువంటి కంటెంట్, అందులో ఉన్నటువంటి పార్టిసిపెంట్ యొక్క ప్రదర్శన తీరు
ఎంత ప్రభావితం చేస్తుందని చెప్పేసి ఈరోజు పల్లె ప్రాంతాలలో వచ్చి ఒక్కసారి మీరు చూస్తే పల్లె ప్రాంతాలలో ఆ గోస మీకు తెలుస్తుంది. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడదు. వాళ్ళు ఏదో కాయ కష్టం చేసుకొని మా పిల్లలు చదువుకుంటే భవిష్యత్తులో ముంగటికి పోతాము, మా బతుకులు ఏదో బాగుపడతాయని చెప్పేసి అనుకుంటున్నటువంటి ఈ సమయంలో మీరు చెత్త కంటెంట్లు తీసుకొచ్చి ఒక మంచి కుటుంబం నుంచి వచ్చినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబానికి చెందినటువంటి వారసుడైన నాగార్జున గారు అంతా ఒక మంచి స్టేచరు, ఒక ఇమేజ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నాగార్జున గారు గిసొంటి చెత్త కార్యక్రమాల్ని ఎందుకు స్పాన్సర్ చేస్తున్నారు, ఎందుకు హోస్ట్ చేస్తున్నారు, ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి మా బాధ. ఎందుకంటే అక్కినేని నాగార్జున గారి పేరు చెప్పినా కూడా, లేకపోతే స్టార్ మా అనేటువంటి అది ఏదైనా అది మెయిన్ స్ట్రీమ్ ఛానల్, ఒక పెద్ద ఛానల్, అట్లాంటి ఛానల్లో టెలికాస్ట్ అయ్యే సీరియల్సే కావచ్చు, ఇట్లాంటి చెత్త షోలు కావచ్చు, ఖచ్చితంగా ప్రజలు దానికి ప్రభావితం అవుతారు. యంగర్ జనరేషన్ పైన ఈ రోజు మా కంప్లైంట్ ఒకటే అహ్మద్ గారు, మేము క్లియర్ గా చెప్తున్నాము, ఉండేటువంటి అడల్ట్స్ పైన, లేకపోతే బుద్ధి తెలిసినటువంటి వాళ్ళ పైన, లేకపోతే పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళని మేము టార్గెట్ చేయట్లేదు. ఈ రోజు ఇట్లాంటి షోల వల్ల నష్టపోయేది ఎవరైతే ఉన్నారో అది యంగర్ జనరేషన్ ఉన్నది. మా కంప్లైంట్ కూడా చాలా క్లియర్గా ఉన్నది. యంగర్ జనరేషన్ పైన ఇది చూపుతున్నటువంటి ఈ చెడు ప్రభావాన్ని మనం ఆపాలంటే ఇట్లాంటి షోలను, ఇప్పటికే దరిద్రంతో మనం విలవిల్లాడుతున్నాము, ఇంకా దరిద్రాన్ని ఎందుకు కొని తెచ్చుకోవాలి? దీన్ని ఖచ్చితంగా నాగార్జున లాంటి వాళ్ళు దీన్ని స్పాన్సర్ చేయొద్దు, దీన్ని హోస్ట్ చేయొద్దు అని చెప్పేసి మా పోరాటం నడుస్తా ఉన్నది. అహ్మద్ గారు, మీరు ఇద్దరు పాపులర్ కావాలనే ఉద్దేశంతో వచ్చారండి బిగ్ బాస్? దీని మీద ఎలిగేషన్ చేస్తే పాపులర్ అయితే మేము కూడా ఒక సెలబ్రిటీ హోదా వస్తుంది, నెక్స్ట్ టైం కి మమ్మల్ని కూడా బిగ్ బాస్ కి పిలుస్తారనే థాట్ అయితే లేదు కదా మీ ఇద్దరికి? అసలు మా డిమాండ్ మొత్తం దీన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలి కాదు, ఎందుకంటే బిగ్ బాస్ అనేది అంత ఏముంది చెప్పండి, ఒక మాట చెప్పండి. బిగ్ బాస్ లో ఏముంది? ఒక గేమ్ లాగా గేమ్ ని చూడాలి, ఒక షోని చూడాలి. మీరు ఎందుకు హార్ట్ కి తీసుకుంటున్నారు, పిల్లలు చూసుకుంటారు, అది అంటే ఛానల్ స్కిప్ చేసుకోవచ్చు కదా. ఆ ఛానల్ పెట్టొద్దు. ఆ ఛానల్ మీకు ఇప్పుడు స్టార్ లో ఎలా ఉందంటే ఛానల్ పెట్టుకుంటే నా ఛానల్ వస్తుంది, మనం ఆ గొంటనే వస్తుంది, లేకుంటే లేదు కదా. ఛానల్ ని చూడకండి. మెచ్యూరిటీ కానీ పిల్లలు వద్దు అంటే 100% అదే చూస్తారు. వద్దు అంటే చెడు పనులను తొందర అటాక్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. మా బాధ అంతా అదే కదా. మీరు అంటే మేము చేస్తాం, మీ ఇష్టం అంటే చూడండి, లేకపోతే లేదు. మేము పబ్లిక్ మీద వదిలేస్తాం, మీ ఇష్టం అంటే చూడండి, లేకపోతే లేదంటారు, అంతే కదా. ఇప్పుడు మీ ఇంట్లోనే సపోజ్ తప్పుగా భావించదు, ఇప్పుడు మీ ఇంట్లోనే మీ పిల్లలు మీ ఫ్యామిలీ కలిసి చూడడానికి ఛాన్స్ ఉంటుందా? చూడగలుగుతామా దాన్ని? ఒక 5 minutes అన్న చూడగలుగుతామా? అలా వెకిలే చాష్టలు, ఒక మెయిన్ వై ఒక మెయిన్ దగ్గరకు ఒక ఉమెన్ వై లేపడము అంత వల్గర్గా ఉంది. నేను మాకు వాళ్ళు వేరే మీడియా వాళ్ళు కూడా అడిగారు, మేము ఫేమస్ కానీ ఒక 100 మంది భోజనం చేసి రీల్స్ పెట్టుకోవచ్చు మేము కూడా. అట్లా కాదండి, సేవ ఫేమస్ కానీ ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మాకు ఫేమస్ కోసం ఇప్పుడు అంత దూరం నుంచి వచ్చి ఫేమస్ బిగ్ బాస్ షో అనేది ఆడ మగ తేడా లేకుండా ఎవరి స్ట్రెంత్ వాళ్ళు ప్రూవ్ చేసుకునే గేమ్ ఇది. దాంట్లోనే అంటారు జెండర్ ఇస్ నాట్ డిటర్మినేషన్. తప్పు పట్టట్లేదు, ఆడాడని మొగాడని. ఇంత లాస్ట్ టైం దాంట్లో కూడా ట్రాన్స్జెండర్ మేము కాదంటలేం కదా. అందులో చేష్టలు, అందులో పార్టిసిపెంట్లను కూడా ఇప్పుడు ఎవరు ఇదే అందులో పార్టిసిపెంట్లు ఒక 4 ఉన్నారు. ఆలెక్కే చిట్టి పికిల్స్ ఉన్నది, అది దివ్యల మాదిరి ఉన్నది, ఒక ఆమె ఏదో డ్రగ్స్ దాంట్లో బెంగళూరు, ఇక్కడ హైదరాబాద్ డ్రగ్స్ ఆమె సంజన గారు, రీతు చౌదరి వాళ్ళ ఫ్యామిలీ. ఈ 4 వాళ్ళ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు చెప్పండి? అంటే ఇలాంటి కంటెస్ట్లను తీసుకోవాలి. సుమన్ శెట్టి ఉన్నాడు, ఈజ్ యాక్టర్, అందరూ విక్ చేస్తారు, ఆయన మేము అబ్జెక్షన్ చేస్తాం కదా. ఇలాంటి 4 వాళ్ళు ఇంకెంత ఉందో మాకు తెలియదు. ఈ 4 అయితే ఫేమస్ కదా. ఇప్పుడు బయటకు వచ్చి కుటుంబాలు ఆగం చేసి వచ్చిన మా ఆమె దివ్యల మాధురి, ఇప్పుడు ఆల్రెడీ ఒక కుటుంబం, ఇంకా ఆమె బయటకు వచ్చినాక ఇంకొక కుటుంబం రోడ్డున పడుతుంది. ఆమె ధర్మమహేష్ కిస్మత్ వాళ్ళు. మేము ఫేమస్ కావడానికి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు సామాన్య కుటుంబాలు బాగుపడాలంటే ఇది బ్యాండ్ కావాలనేది మా ముఖ్య ఉద్దేశం. దాని ఉద్దేశం ఇప్పుడు ఈ 4 ఏదైతే ఉన్నారో కంటెస్టెంట్స్, వాళ్ళ ద్వారా మీకు ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు బిగ్ బాస్ కి? మొత్తం బిగ్ బాస్ వాళ్ళ వన్ ఆఫ్ ద పార్ట్ వీళ్ళు 4 అంటున్నా. వీళ్ళు ఏం చేసిరని వీళ్ళను కంటెస్టెంట్ గా అలో చేసిర్రు. వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తారు వీళ్ళు? ఇప్పుడు ఏదన్నా ఒక వెకిలి శాస్త్రాలు చేసి ఏదన్నా కొత్తగా డిఫరెంట్ చేస్తే వాళ్ళకు గ్రీన్ కార్డ్ వైట్ కార్డ్ అలో ఇచ్చేస్తారా? అంతేనా? మీరు బిగ్ బాస్ మీరు కింగ్ నాగార్జున అని పేరు పెట్టుకున్నారు, పేర్ల కింగ్ ఉంది, దానిలో కింగ్ లాగానే ప్రవర్తిస్తే బాగుంటదండి. ఇప్పుడు నాగార్జున గారు అదే కోరుకుంటున్నాం. అహ్మద్ గారు, మీరు ఒక్కటి గుర్తించాలి అహ్మద్ గారు, నిజంగానే సోషల్ మీడియాలనో, లేకపోతే ఏదో ఫేమ్ కోసమో, లేకపోతే లైక్ల కోసమో, లేకపోతే ఇంకా దేనికోసమో మేము చేయాలంటే మీరు ఒక్కసారి ఒక 1 year మనం ఒక 1-2 years బ్యాక్ వెళ్ళి చూద్దాము అహ్మద్ గారు. బర్రెలక్క అని ఒక బర్రెలక్క వచ్చింది. ఎట్లా వచ్చింది? ఆమె నిరుద్యోగురాలయ్యి జస్ట్ ఒక చిన్న బర్రెలు కాసుకునే వీడియోను, ఒక 3 నిమిషాల వీడియోను పోస్ట్ చేసినందుకు ఆమె ఎంతో ఫేమస్ అయింది. ఎమ్మెల్యే క్యాండిడేట్ గా కూడా కంటెస్ట్ చేసింది. ఆమె ఏమన్నా అట్లాంటి వాళ్ళు ఏమన్నా బిగ్ బాస్ లోకి పోయి ఫేమస్ అయ్యారా సార్?
ఫేమస్ అవ్వడము ఫేమస్ కాకపోవడం అనేది గిట్లాంటి దరిద్రమైన షోలు మా పేదల ఇళ్లల్లో విలయ తాండవం చేస్తున్నాయి. గిసొంటి ఆపాలని అనుకుంటే గివిటి మీద మాకు ఫేమస్ అయ్యేటువంటి అవసరం ఏమున్నది సార్? ఈ రోజు అందులో బాధితులు నా ఇంట్లో కూడా 10వ తరగతి చదివే బిడ్డ ఉన్నది, నా ఇంట్లో కూడా 6వ తరగతి చదివే కొడుకున్నాడు, మీ ఇంట్లో కూడా ఉన్నారు. అహ్మద్ గారు మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకొని చెప్పురి, నిజంగా ఈ రోజు మీ తల్లిదండ్రులతోని మీ భార్యతోని మీ పిల్లలతోని మీరు టీవీ ముంగట కూర్చొని ఒక 10 నిమిషాలు బిగ్ బాస్ షో చూడగలిగేటువంటి కెపాసిటీ మీ లోపల ఉన్నదా? నిజంగా కెమెరా ముందు నాకు నోవా ఎస్ అనేది కరెక్ట్ గా చెప్పండి సార్. మీరు బిగ్ బాస్ షో మీ ఇంట్లో మనం కూర్చుందాం, నేను కూడా మీ ఇంట్లో కూర్చుంటా, మీ కుటుంబ సభ్యులతో మీరు బిగ్ బాస్ షో చూసేటువంటి పరిస్థితులలో ఈ రోజు ఆ షో ఉన్నదా అనేది మీరు ఒక్కసారి అంటే నేను అనేది ఏంటంటే కొన్ని ఉంటాయి కదా ఛానల్స్, మీరేదో బిగ్ బాస్ లో అంతగానే ఏముంది చెప్పండి, మీరు ఒకసారి చెప్పండి. బిగ్ బాస్ లో ఏమేమి తప్పులు చూశారు? వాటికి 6వ వారం నడుస్తున్నది కదా, బిగ్ బాస్ లో మీకు ఏమేమి కనిపించింది, ఏమేమి మంచిగా అనిపించలేదు? అహ్మద్ గారు నేను ఒక్కటే అడుగుతాను నేను మిమ్మల్ని, బిగ్ బాస్ వల్ల సమాజానికి ఏం ఉపయోగం ఉన్నది? ఇప్పుడు బిగ్ బాస్ అనే షో ఒక కుటుంబ విలువల్ని ప్రచారం చేస్తుందా, లేకపోతే ఎడ్యుకేషన్ పరమైన ఏదైనా మోటివేషనల్ ఇది ప్రచారం చేస్తుందా, లేకపోతే సొసైటీకి సంబంధించి ఏదైనా హెల్ప్ చేస్తుందా, లేకపోతే దాని మోటివ్ ఏంటిది? మేము అడిగేది ఒకటే, హిట్ టీవీ ద్వారా తెలుగు ప్రజల్ని 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజల్ని కూడా చైతన్యం చేస్తూ మేము అడిగేది ఒకటే, బిగ్ బాస్ అనే షో ఏం మోటివ్ తోని ముంగట్టుకు వస్తుంది? బిగ్ బాస్ డబ్బులు జనరేట్ చేసుకోవడం తప్ప దాని వల్ల సమాజానికి ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు మేము డబ్బులు చేసుకోమండి, మేము వాళ్ళ బిజినెస్ మేము కాదంటలేము. అది చూపించేది కూడా ఒక పద్ధతి ప్రకారం చూపించమంటారు. మళ్ళీ సెలెక్షన్ ఎవరైతే పార్టిసిపేట్ ఉంటారో వాళ్ళని కూడా ఒక పద్ధతి మంచిగా సమాజానికి అవసరం పడ్డారు, ఇంత ప్రీవియస్ గా వాళ్ళు ఏమైనా సేవలు చేసిన అలాంటి వాళ్ళని చేసుకోండి. సీనియర్ యాక్టర్స్ ఉన్నారు 4 అంటే ఓన్లీ ఇప్పుడు వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో తీసుకుంటారు, కొందరు బెంగళూరులో తీసుకున్నారు, అక్కడ తీసుకుంటారు. ఇంత మందిలో వీళ్ళు ఇప్పుడు ఈ 4 అయితే అంటే మీకు అంటే వేరే భాష వాళ్ళు కూడా తెలుగులో వచ్చినందుకు మీకు ఇబ్బంది పడుతున్నారు? మాకేం ఇబ్బంది లేదండి, అమెరికాలో తీసుకోండి. మాకు మంచిగా పార్టిసిపేట్ చేసి ఏదైనా సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేలాగా చేస్తే మాకేం అభ్యంతరమే లేదు కదా. చూడడానికి వీలు లేకుండా వ్యక్తి చేష్టలు ఉన్నాయి కదండి. ప్రపంచ వ్యాప్తంగా మొత్తము చిన్న నుంచి పెద్ద వరకు చూసే ఏకైక షో మిస్టర్ బీన్ సార్. అందులో మాటలు ఉండేవి సార్, ఓన్లీ చేతలతోని యాక్షన్ తోని ప్రపంచాన్ని మొత్తం ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాడు సార్ మిస్టర్ బీన్ అనే వ్యక్తి. దాంట్లో మాటలు ఉండవు, ఓన్లీ యాక్షన్స్ తో ఎంటర్టైన్ చేస్తారు. దాని మీద అవును సార్ ఎంటర్టైన్మెంట్ షో. కొంతమంది నచ్చుతాయి, కొంతమంది నచ్చదు. నేను అనేది కంటెంట్ పరంగా అది మనకు సమాజం పైన ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది. ఇక్కడ మన చర్చ అంతా కూడా సమాజం పైన దాని ఇంపాక్ట్ మంది చూస్తే ఒక 10% అన్న ఎఫెక్ట్ అవుతారు. నేను అది ఎఫెక్ట్ అయ్యేది ఏముందంటే, ఇగో ఒక మాట, బిగ్ బాస్ అనేది ఏంటంటే మనం ప్రూవ్ చేసుకోవడం. అంటే దాంట్లో మనతోని జనాలతో మన కనెక్షన్ ఉండదు. ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్కటి ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ లో ప్రతి కంటెస్టెంట్ వెళ్తాడు. అంటే నేను అగ్రెసివ్గా ఉంటానా, నేను ఈ సమాజంలో అంటే దూరంగా ఉంటే ఎలా ఉంటుంది అన్నది పరీక్ష. బిగ్ బాస్ ది అంతే, ఎవడైతే ఉంటాడో వాడు విన్నర్ అవ్వడం జరుగుతుంది. అలాంటి దానికి ఒకరికొకరు పరీక్షించుకోవడానికి ఆ బిగ్ బాస్ కి వెళ్తున్నారు, పరీక్షించుకోవడానికి బిగ్ బాస్ కి వెళ్తున్నారు. అవును సార్, ఇప్పుడు మీ దృష్టిలో నేను సీన్ అన్న మేమిద్దరం బిగ్ బాస్ లోకి పోయినాం అనుకోండి, సరే నేను ఒక అమ్మాయిని అనుకోండి, సీన్ అన్న ఒక అబ్బాయి అనుకోండి. ఇప్పుడు సీన్ అన్న గజ్వేల్ నుంచి వచ్చిండు, నేను రాయపోల్ నుంచి వచ్చిన, మా ఇద్దరికి ఎటువంటి కనెక్షన్ లేదు. మేమిద్దరం ఏదో SMS ద్వారానో దేని ద్వారానో సెలెక్ట్ అయ్యి అది ఎట్లా పోతారో ఆ దరిద్రంలో పోయినాం అనుకోండి. నాకు సీన్ అన్నకి మాకు ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు. మేము ఎట్లా కూర్చోవాలి సార్? మీ స్టూడియోలోకి వచ్చి ఎట్లా కూర్చున్నాం సార్? ఈడ ఎంత రెస్పెక్ట్ఫుల్ గా కూర్చొని మీకు అడ్రస్ చేస్తున్నాం సార్. గిట్లా కూర్చొని జబ్బలు కొనుక్కున్నాడు ఏంటి సార్? ఇలా ఈ బిగ్ బాస్ షోలో జబ్బలు కొనుక్కునే ప్రోగ్రామ్ ఏంటి సార్? అది అంటే ఓదారుస్తున్నారు. ఎవరిని ఓదారుస్తున్నారు సార్? మీరు ఏం చూపించదలుచుకున్నారు సార్? గేమ్స్ కూడా నేను ఇప్పుడు ఫోన్ లో చూపిస్తా. గేమ్స్ అంటే వికృతంగా మీరు పెట్టే గేమ్స్ ఏంటిది? మీ అల్టిమేట్ మోటో ఏంటిది? అసలు మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి క్యాండిడేట్లు నిజంగా చెప్తున్నా సార్, దివ్యల మాధురి గారు అని చెప్పి మీరు చేసిరు. దివ్యల మాధురి ఆమె పేరేంటిదో, నిజంగా ఆమెకున్న సమాజంలో ఆమెకున్న వాల్యూ ఏంటి సార్? ఇవాళ ఆమెకున్న వాల్యూ ఏంటి సార్? అందరు మాట్లాడితే ఆమె పర్సనల్ విషయం అంటారు. అవు సార్, మీరు పెళ్లి చేసుకున్నారు, నేను పెళ్లి చేసుకున్నా. ప్రపంచంలో ఒక్క జంటను చూపియండి పెళ్లి చేసుకున్న వాళ్ళను, భార్యాభర్తలు ఇంట్లో కొట్టుకోకుండా సంసారాలు నడుస్తాయా సార్? అభిప్రాయ భేదాలు భార్యాభర్తలకు ఉన్నాయా సార్? అంతను మాత్రాన మొగల్ని పిల్లల్ని బయట వేసేసి ఇంకోళ్ళతో పోయిరా సార్? మనం అట్లా చేసుకుంటున్నామా సార్? మన కుటుంబాలలో మీకు లేవా? ఇంట్లో కుటుంబంలో భార్యాభర్తల పంచాయతీలు జరుగుతలేవా? నా ఇంట్లో జరుగుతలేవా? సీనన్ ఇంట్లో జరుగుతలేవా? అంత మాత్రాన మీరు ఇడిచిపెట్టి మీరు రీళ్లు చేసుకుంటా, మీరు భాగవతాలు కట్టుకుంటా, మీరు ఎవరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటారు? అటువంటి వాటికి మా బాధ ఏంటంటే ఈ దరిద్రం అంతా నడుస్తుంది. దివ్యల మాదిరి పైన మేము ఎప్పుడు కూడా పర్సనల్ వదిలేసినాము.
మీరు ఎప్పుడైతే నాగార్జున లాంటి వాళ్ళు బిగ్ బాస్ షోలో ఎంపిక చేసి తీసుకొచ్చిరో సమాజానికి మీరు ఏం ఇస్తున్నారు? మీరు ఏం సర్టిఫికెట్ ఇస్తున్నారు? దివ్యల మాధురికి కానీ ఆమె ఉన్న క్యాండిడేట్లు అంతా కూడా చెత్త. మొత్తం వాళ్ళకి సమాజంలో ఉన్నటువంటి వాల్యూ జీరో అవుట్పుట్ వాళ్ళది. ఒక చిన్న ఆడియో క్లిప్ తోటి, వాట్సాప్ ఆడియో క్లిప్ తోటి అలకే చిట్ట ఆమె ఫేమస్ అయ్యింది. అవును, ఆమెకి అదేనా ఇక ఆమె రెప్యుటేషన్ కాదు, ఓన్లీ ఆ మెసేజ్ వల్గర్ గా తిట్టి మీ పిల్లలకి పచ్చడి పీలేనాలంటే ఆమె బిగ్ బాస్ ఎంట్రీ అయిపోతుంది. అంటే ఇక రాష్ట్రంలో కష్టపడినోడు సేవలు చేసినోడు లేరు అయ్యా. అంటే మీరు గజ్వేల్ అన్నారు కదా, మీ సైడ్ కూడా పల్లవి ప్రశాంత్ అనే అబ్బాయిని కూడా తీసుకోవడం జరిగింది. రైతు బిడ్డనే తీసుకోరు కాన్సెప్ట్ తోటి వచ్చింది, విన్నర్ అయ్యిందండి. మేము అభ్యంతరం సార్ బిగ్ బాస్ షోలో కూడా ఇప్పుడు మేమేమనుకుంటున్నాం అంటే అసలు బిగ్ బాస్ షో నిజంగా కూడా మేము ఈ మధ్య ఏదైతే పిల్లలు బాగా అతిగా టీవీలకు అతుక్కపోతురో అసలు ఇందులో ఏముందనేది చూసి మేము బయటకు వచ్చినాము. మీరు ఎన్ని సీజన్స్ చూస్తున్నారు? మేము అసలు సీజన్స్ కాదు కదా, మేము ట్రోల్ అవుతుంటే ఇదేంది దరిద్రం అంటే ఆడ బిగ్ బాస్ అని చెప్పి నాగార్జున గారి ఫోటో వస్తుంది, వీళ్ళు ఒకరు జబ్బల మీద ఒకరు వేసుకుంటారు, కాలు పడతాడు, వాడు చేతి పడతాడు, వాడు గుద్దుకుంటాడు, వాడు పంచాయతీ ఇవన్నీ చూపిమంటారా? ఇప్పుడు మేము అంటే వాస్తవంగా వీడియోలో చూపిస్తాం, ఇబ్బంది పడతారు కానీ ఇట్లాంటి అన్ని ట్రోల్ అవుతుంటే, ఇట్లాంటి అన్ని పాపప్ అవుతుంటే నిజంగా ఏదైనా ఎడ్యుకేషనల్ పర్పస్ లనో లేకపోతే దేని గురించో మన పిల్లల్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం పిల్లల్ని పక్కకు పెట్టుకొని ఏదైనా యూట్యూబ్ ఓపెన్ చేద్దామంటే భయం అవుతుంది, ఏదైనా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏమైనా పని చేసుకుందామంటే భయం అవుతుంది, టీవీ ఓపెన్ చేస్తే ఈ దరిద్రమైన షోలు సీరియల్లు అత్తను ఎట్లా చంపాలి, తమ్ముని ఎట్లా పొడవాలి, ఈ కుటుంబాలలో చిచ్చులు ఎట్లా పెట్టాలి, సీరియల్ నాశనం చేస్తాయి, సినిమాలు ఆల్రెడీ డైలాగులతో సినిమాలు నాశనం చేస్తాయి, బిగ్ బాస్ లాంటి షోలు ఇట్లా నాశనం చేస్తాయి, సోషల్ మీడియా అట్లా నాశనం. ఎటు పోతాం సార్? పేదోడు ఎటు పోతాడు? మధ్యతరగతి కుటుంబాలు రేపు పొద్దున మనం ఎంతో దూరం నడవాలి. నిజంగా మీరు చెప్పారు సార్, భారతదేశం లాంటి దేశంలో తెలంగాణ లాంటి రాష్ట్రంలో మనం ఎంత వాల్యూస్ తో బతుకుతుంటాం అంటే అన్ని రాష్ట్రాలు వాల్యూస్ తో బతుకుతున్నాయి. తెలంగాణ లాంటి రాష్ట్రంలో బిగ్ బాస్ లాంటి షోలు అవసరం అంటారా సార్? ఈ రోజు నిజంగా సార్ మేము ఉద్యమం ఎత్తుకొని ఒక 12 గంటలే అవుతుంది, 24 గంటలే అవుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలలో ముక్త కంఠంతో బ్రదర్ మీరు ఖచ్చితంగా మంచి పని చేస్తున్నారు, దీన్ని ఆగేదాకా కూడా కొట్లాడు అని చెప్పి అంటా ఉన్నారు. మీరు వీడియో పెట్టినాక కామెంట్స్ చూడండి, ఒక్కటన్నా నెగిటివ్ వస్తే మేము డ్రాప్ అవుతాం. ఇక ఇప్పుడు ఇన్ని ఐ డ్రీమ్స్ పెట్టిరు, ప్రతి ఛానల్ పెట్టిరు, ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేసారు, కానీ ఎవ్వరు కూడా నెగిటివ్ గా అరే అని కూడా మాట్లాడాలి ఇంతవరకు. కాల్స్ అయితే విపరీతమైన, నా ఫోన్ సైలెంట్ లో పెట్టినాము, విపరీతమైన కాల్స్ వస్తున్నాయి, యూఎస్ నుంచి వస్తున్నాయి కాల్స్. మళ్ళీ దీని మీదనే చేస్తారు. మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, మీరు అవి ఫోన్ పిల్లలకి ఎందుకు కొనిస్తారని మీరు? సార్ పిల్లలకు కొనిచ్చుడు కాదు సార్, ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను అదే చెప్తున్నాను మీకు, కరోనా నుంచి దరిద్రమో అదృష్టమో మనం పిల్లలకు ఫోర్స్ఫుల్ గా ఇవ్వాల్సిన పని ఏర్పడ్డది. ఆన్లైన్ క్లాసెస్, ఇప్పుడు ఈ రోజు ఏది చూసినా ఆన్లైన్ క్లాసెస్, ఆన్లైన్ మెటీరియల్స్, మీరు ఏది మీరు చదివేటప్పుడు సరే సార్, మీరు చదివేటప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా సార్? 100% లేవు. అదే చదవలేదా మీరు? ఇప్పుడు ఆ బిజినెస్ మీరు 10 రూపాయలు చదివింది వాళ్ళు లక్షలు చదువుతున్నారు. అహ్మద్ గారు మారుతున్న జనరేషన్ లో చాలా మార్పులు వస్తున్నాయి, వాస్తవమే. పెరుగుట విరుగుట కొరకే అని మన పెద్ద మనుషులు ఎప్పుడో చెప్పిర్రు, అది వాస్తవం. పెరుగుట విరుగుట కొరకే మనం పెరగడం ఆపేస్తే కూడా అది పద్ధతి కాదు, కానీ దాన్ని ఎట్లా ఒక లిమిటేషన్స్ లో పెరుగుదాం, ఒక కంట్రోల్లో పెరుగుదాం. ఇప్పుడు అది చెడు, అది మనకు హాని చేస్తుంది అని చెప్పినప్పుడు దానికి కొంచెం దూరంగా ఉందాం. ఇప్పుడు పిల్లలకి నేను అదే అంటున్నా, నా బాధ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఇండియాలోనే కానీ తెలంగాణలో కానీ ఇద్దరు భార్యాభర్తలు పని చేసుకుంటేనే బతికే కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇంటి దగ్గర పిల్లలకు 3 గంటలకు 2 గంటలకు స్కూల్ అయిపోయిన తర్వాత వీళ్ళు కష్టం చేసుకొని ఇంటికి వచ్చే వరకు వాళ్ళు ఏమేం చేస్తురో ఏం చూస్తురో టీవీలలో మనం ఏం చేయాలి. మనం 24 గంటలు పిల్లల పైన పోలీసింగ్ చేయలేం కదా సార్. పిల్లల పైన మనం నియంత్రణ ఎంతవరకు పెట్టగలుగుతాము? బిడ్డ ఇది కాదు మంచితో నడుమని చెప్తాము, వాడు విన్నట్టే వింటాడు, వాడి మైండ్ లో ఇంకేదో ఉంటది. ఎందుకంటే చెడు ఆల్రెడీ మోటివేట్ చేస్తా ఉంది, ఈ మోటివేషన్ ఎట్లా ఆపుదాం? అండ్ ఇంకొకటి ఇల్లిటరసీ, మన దగ్గర చదువుకున్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ మంది ఉంటది. ఇందులో ఇప్పుడున్న ఫాస్టర్ జనరేషన్ ని హ్యాండిల్ చేయాలంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్,
తల్లిదండ్రులకు కూడా పాపం ఎట్లా ఈ జనరేషన్ ని ఆ జనరేషన్ వాళ్ళు ఈ జనరేషన్ పిల్లల్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితులలో చాలా కుటుంబాలు గ్రామాలలో చూస్తారు కదా బెట్టింగ్ యాప్స్ డబ్బులు పోయినాయి పేరెంట్స్ అకౌంట్ లో డబ్బులు కూడా పిల్లలే ఆపరేట్ చేస్తుంటారు ఫోన్ పూర్తిగా పిల్లల మీద డిపెండ్ అయి ఉంటాయి ఫోన్లు కూడా ఏదో గేమ్ ఆడుకుంటారు బిడ్డ చదువుకుంటారు అని చెప్పి తీసుకొని గేమ్స్ ఆడి కొన్ని లక్షల డబ్బులు చాలా ఊర్లలో తల్లిదండ్రులు ఆత్మహత్యలు పిల్లలు ఆత్మహత్యలు ఇద్దరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు సమాజం మొత్తం బిగ్ బాస్ వల్లనే చెడిపోతుంది అన్నది దాని మోటో తీసుకొస్తున్నారు చెడిపోవడానికి కారణం కూడా అంటున్నాం మొత్తమే దీని వల్ల అని చెప్తాను కదా ఇప్పుడు బిగ్ బాస్ మీ వల్ల బిగ్ బాస్ బ్యాన్ చేయడం వల్ల ఎంతో మంది ఇప్పుడు నార్త్ ఇండియన్స్ కానివ్వండి ఇక్కడ మన వాళ్ళు కానివ్వండి ఎంతో మంది దాని ఉపాధి 3 నెలల నుంచి అహ్మద్ గారు మేము ఒక్కటి చెప్తాం సరే బిగ్ బాస్ ఒక్కటే చెడగొడుతుంది సమాజాన్ని రవీందర్ గారు శ్రీనివాస్ గారు మొత్తం బయలుదేరి తెలంగాణకు వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు బిగ్ బాస్ ఆపనికి మీరు అనుకుంటున్నారు మేమేమంటున్నాం అంటే సార్ బిగ్ బాస్ షో పేరు అదే ఉండనియండి మీరు కంటెంట్ చేంజ్ చేయండి ఏదైతే సమాజానికి యూజ్ఫుల్ అవుతుందో ఇప్పుడు ఈ రోజు చాలా మంది పిల్లలు స్పోర్ట్స్ పైన అవగాహన లేక బయటకు రాలేకపోతున్నారు మీరు కొంతమంది స్పోర్ట్స్ మ్యాన్ ని పెట్టేసి ఆ టీవీ షోల ద్వారా ఎట్లా మోటివేట్ చేయండి పిల్లల్ని దీంట్లో కూడా ఉన్నాయి కదా గేమ్స్ ఉన్నాయి కదా ఒలింపిక్ గేమ్స్ సార్ లాగేది ఇలాంటి గేమ్స్ ఆడుతున్నారు వాళ్ళు ఒలింపిక్ గేమ్స్ మనుషులు పట్టుకోవాలి ఈ బిడ్డ మీద ఆ బిడ్డ మీద దుంకాలి ఈ దుప్పల నుంచి ఆ దుప్పలు ఇవేనా ఈ నెత్తికి ఆ నెత్తి తలిగించుకొని ముళ్ళు వేసుకోవాలి వీని కాలు మీద వాడు పెట్టాలి వాని కాలు మీద వీడు పెట్టాలి వీడు వాడదాలి ఇద్దరిని లేపాలి ఏంది సార్ ఇది ఇవి గేమ్సా సార్ ఇవి దానికన్నా కోతుకొమ్మొచ్చి ఆడిందాయేమో సిరగోని ఆడిందాయేమో మా పాతకాలం ఆటలు మేము నేర్పిస్తాం మరి వీళ్ళకి ఆటలు రాకపోతే మేము నేర్పిస్తాం మరి చెట్లెక్కి దుంపుడు నేర్పిస్తాం మరి అరే గిన్నె ఆటలు పెట్టుకొని మీరు వీళ్ళు ఆడే ఆటలు ఏంటి సార్ ఈ లంగా ఆటలు చూడడానికి పబ్లిక్ లేరు సార్ దయచేసి చెప్తున్నా మీరు ఒకటే మా పోరాటం ఒకటే మేము ఒకటే అంటున్నాం సార్ నిజంగా నాగార్జున గారి కుటుంబానికి చాలా వాల్యూస్ ఉన్నటువంటి కుటుంబం ఆయన లాంటి వాళ్ళు ఇట్లాంటి షోలను ప్రమోట్ చేయొద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం డైరెక్ట్ హెచ్చరిస్తున్నాం మీరు కేసు పెట్టారు కదా ఏమన్నారు పిఎస్ వాళ్ళు ఏమన్నారు నాకు తెలిసి ఈ రోజు వస్తుండొచ్చు ఈ రోజు మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ చేస్తాము ఒకవేళ పోలీసులు ఏం రెస్పాండ్ కాకపోతే మేము రిజిస్టర్ పోస్ట్ తోటి ఎఫ్ఐఆర్ నమోదు చేపిస్తాము ఇంకా 3 days లో హైకోర్టు కూడా పోవడానికి అన్ని మెటీరియల్ అంతా రెడీ చేస్తున్నాము ఫోటోస్ సంబంధించిన హైకోర్టుకు పోవాలంటే కేసు గట్టి నిలవాలంటే కరెక్ట్ మ్యాటర్ ఉండాలి కాబట్టి అవన్నీ రెడీ చేస్తున్నాం ఒక 2 days లో హైకోర్టు కూడా పోతాం దాని తర్వాత కూడా వీళ్ళు వినకపోతే ప్రజా సంఘాలు ఇప్పుడు మీరు వచ్చేది మీ ఆఫీస్లోకి వచ్చినాక కూడా కాల్ చేసాం మహిళా సంఘాలు మేము ఒక 200 మంది ఉన్నామన్నా మీరు ఎప్పుడు చెప్తే 1 గంట ముందు ఎప్పుడు మేము వచ్చేస్తామంటారు యువజన సంఘాలు ఉన్నాయి ఓయూజేఏసీ నుంచి కూడా మాకు కాల్స్ వచ్చినాయి ఉస్మానియా యూజేఏసీ వచ్చినాయి కాకతీయ వరంగల్ నుంచి చేస్తారు చాలా మంది చేస్తారు 1000 నుంచి 2000 మందితో ముట్టడిస్తాం చెప్పకుండా ఏం ముట్టడియము జూబ్లీ ఉంది ఈ పండుగ వెళ్ళినాక ఒక 4-5 రోజులు మాకు న్యాయస్థానంలో న్యాయం జరగకపోయినా ఇక్కడ పోలీసులు న్యాయం చేయకపోయినా ఒక 2000 మందితో 100% ముట్టడిస్తాం బిగ్ బాస్ షోనా మేము అనేది తెలుసుకుంటాం అక్కడికి ఇప్పుడు కర్ణాటకలో ఎట్లా బ్యాన్ చేసిరు అధికారులు కర్ణాటకలో బ్యాన్ చేసిరు బ్యాన్ చేస్తే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేసారు బ్యాక్ డోర్ నుంచి పోయారంట మళ్ళీ కాంటెస్టెంట్లు ఆ బ్యాక్ డోర్ కూడా క్లోజ్ చేసి మొత్తం సీజ్ చేసి పడేసారు అది 100% యువత తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది అనేది నిరూపిస్తుంది అంటే తమిళనాడులో సార్ ఒక్క మాట చెప్తా తమిళనాడులో డిఎంకే పార్టీకి మిత్రపక్షమైనటువంటి టీవీకే పార్టీ ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో ఉన్నాడు వేలుమురుగన్ గారు బహిరంగంగా మీటింగ్ పెట్టేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఈ దరిద్రమైన షో విజయ్ సేతుపతి ఏదైతే అక్కడ నాగార్జున లాగా విజయ్ సేతుపతి హ్యాండిల్ చేస్తున్నాడు షో ఆయన హోస్ట్ చేస్తున్నాడు ఇట్లాంటి దరిద్రమైన షో రావద్దని చెప్పి పెద్ద ఉద్యమమే నడుస్తుంది ఆయన మిత్రపక్షమే మరి డిఎంకే ప్రభుత్వంతో మిత్రపక్షమైన టీవీకే పార్టీ వేలుమురుగన్ గారు చేస్తుంటే ఇక్కడ మన రాష్ట్రం ఎందుకు ప్రోత్సహిస్తుంది మీరు 8 సెషన్లు ఎక్కడ నడవనిచ్చారు సరే ఇప్పుడు ప్రజాపాలన అని చెప్తుండే కదా రేవంత్ రెడ్డి గారు మేము గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేసినాం నిన్న మీడియా పరంగా యాక్చువల్లీ ఇప్పుడు కొమరెడ్డి వెంకరెడ్డి గారు కలిసేది ఉండే ఆయన నల్గొండలో ఉండని చెప్పిండు నాకు తెలిసి రేపు పొద్దునేమో కలుస్తాము కలిసి ఆయన కూడా ఒకటి కంప్లైంట్ ఇస్తాము గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుంటుందో చూస్తాం గవర్నమెంట్ కూడా మేము ఒకటే కోరుతున్నాం మీరు దీన్ని బ్యాన్ చేయండి మీకు మంచి పేరు వస్తుంది ప్రజాపాలన అని చెప్పుకుంటారు కదా ప్రజలకు కొంచెం బెటర్ చేయాలని గవర్నమెంట్ అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే గవర్నమెంట్ ఇప్పుడు నాగార్జున గారికి అగెనెస్ట్ అది అందరికీ కన్వెన్షన్ హాల్ కూలబెట్టినప్పుడు తెలిసింది అది కూడా ఒక మీకు ప్లేస్ అది కూడా దీంట్లో నాగార్జున ఎక్కడ తప్పుపడతలే నాగార్జున అంటే మంచోడు ఆయన సినిమాలు 5 సార్లు 10 సార్లు చూసినాం మేము నాగార్జున ఇలాంటి పెంటకి ఎందుకు అట్లా ఎందుకు దాన్ని మెయింటైన్ చేస్తుండే అనవసరంగా మంచిగున్న కింగ్ నాగార్జున అంటారు ఆయన ఉన్న కింగ్ ని ఎందుకు అట్లా మార్చుకుంటుండు చెడ్డ పేరు తెచ్చుకుంటుండే కదా అంటే ఇన్ని
సీజన్స్ లేనిది ఇప్పుడు మీకు అంటే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అయిన తర్వాతనే మీరు చూసినట్టు వీడియోస్ కదా, ఎపిసోడ్స్ మీరే చూసినట్టు ప్రతి ఒక్కరు నాకు కూడా నా పనులు నాకు నేను 3 రోజులు ఇప్పుడు నేను కూడా నా సంసారం నడవాలంటే నేను కూడా ఏదైనా పని చేసుకోవాలి కదా. ఎవడు ఇయ్యాలి రేపు ఎవడు టైం కావాలి ఎవడు స్పెండ్ చేస్తాడు ఎప్పుడు సమాజం కోసం. మేము ఒక 4-5 days నుంచి మా ఫ్రెండ్స్ మొత్తం 5 ఒక 4 days నుంచి దీని మీదనే పర్టికులర్ తిరుగుతూ అన్ని పనులు వదిలేసి తిరుగుతున్నాం. మాకు ఎవడన్నా ఒక రూపాయి ఇస్తుందా? 150 కిలోమీటర్లు ఇంత దూరం వచ్చి రావడం అవసరం మాకు చెప్పండి. అంటే మాకేమన్నా వస్తుందా? కంప్లైంట్ ఇవ్వక ముందు ఎవరైనా బిగ్ బాస్ సంస్థని కానీ లేకుంటే అక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా సంప్రదించడం కానీ మమ్మల్ని కూడా ఎవరు సంప్రదించలే. మీ వేదికగా చెప్తున్నా, బిగ్ బాస్ నుంచి ఎవరైనా వస్తే రమ్మనండి, మాట్లాడదాం, అసలు మీది ఏంది మాది ఏంది అనేది తెలుసుకుందాం. ఎవరు వచ్చినా సరే వాళ్ళ మేనేజ్మెంట్ వస్తారో ఎవరు వస్తారో చూద్దాం. వైల్డ్ కార్డ్స్ వారు ఎవరైనా ఎంటర్ అయిన వాళ్ళు మీకు నచ్చక ఎవరైనా నడిపిస్తున్నారు. ఇప్పుడు ఒక పర్సన్ నుంచి చెడు బయటకు వస్తుంది, దాని వల్ల ఎఫెక్ట్ అవుతారు అనేది ఒకటే మెయిన్ కారణం సార్. మేము ఒక్కటే చెప్తాం సార్, ఇప్పుడు నాగార్జున లాంటి వ్యక్తికి పైసలకు కొదవలేదు, నాగార్జున లాంటి వ్యక్తికి పరపతికి కొదవలేదు. ఆయన చేసినటువంటి సినిమాలను సభ్య సమాజం గౌరవించింది. అందులో మేము కూడా ఒకరు అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున అందరికీ చూసినాం. వాళ్ళ కొడుకు వాళ్ళ పిల్లలవి కూడా చూస్తున్నాం, ఇప్పటికి కూడా చూస్తామని అంటున్నాం. నేనేమంటున్నా, పేదోనికి నష్టం చేసేటువంటి ఇట్లాంటి కార్యక్రమాలను మీరు ప్రమోట్ చేసుకుంటే మీరు సంపాదించే పైసలతోని మీరు రాత్రి కుటుంబాలు కూడా నాశనం. 100% సార్. హైదరాబాద్ లో కల్చర్ లేకపోతే గ్రామీణ ప్రాంతాలలో నేర్చుకుంటారు. మీరు కొత్తగా కాదు, మొత్తం అడిక్షన్. ఈ చేష్టలు అచ్చా వీళ్ళు చేస్తున్నారు, ఇది మంచిది, టీవీలో చూపిస్తున్నారు, మనం ఎందుకు అట్లా ఉండొద్దు? ఇప్పుడు ఇది లైవ్ కూడా కాదు కదా, ఎప్పుడంటే అప్పుడు పెట్టుకొని చూడొచ్చు. స్నానం చేసినాక చూడొచ్చు, తిన్నాక చూడొచ్చు, స్కూల్కి వెళ్ళి వచ్చినాక చూడొచ్చు, కాలేజీకి వెళ్ళి వచ్చినా ఎప్పుడంటే అప్పుడు చూడొచ్చు. ఇప్పుడు కొంతమంది మా దగ్గర ఇట్లనే అంటే నేను చెప్తున్నా, చాలా మంది మాట్లాడుతున్నారు. ఆయన కొంచెం సీనియర్ వ్యక్తి, పర్వేజ్ బాయ్ అని కోఆప్షన్ మెంబర్ ఉండే, ఆయన కూడా పొద్దున ఫోన్ చేసిండు, అన్న మీరు మంచి పని చేస్తారు. ఆయన టీఆర్ఎస్ వ్యక్తి, వాస్తవంగా కూడా ఆయన మేము ఇది చేస్తే, అన్న మీరు మంచి పని చేస్తురే, మేము కూడా వస్తామే, పిల్లలు పాడుగాని పొద్దుగా లేస్తే అదే చూస్తున్నారు, రాత్రి లేస్తే అదే చూస్తున్నారు అని ప్రతి ఒక్కరు మీరు నాకు మెసేజ్లు వస్తున్నాయి, అన్నకు మెసేజ్లు వస్తున్నాయి, మా టీముకు మొత్తం మెసేజ్లు వస్తున్నాయి. ఏ వాళ్ళు చేసినా మీరు బ్యాన్ చేయాలని, మరి ఇంతమంది బ్యాన్ చేయాలని అంటున్నప్పుడు నాగార్జున గారి గంత పెద్ద వ్యక్తికి ఏం అవసరం అండి ఈ బిగ్ బాస్ షో బ్యాన్ చేసి ఇంకో వేరే షో తీసుకురా? దరిద్రాన్ని ప్రజల మీద బలవంతంగా రుద్దుతున్నారు. ఎందుకు రుద్దుతున్నారు సార్? అంటే మీరు కొందరు ఏమంటారు, ఛానల్ మార్చుకోరు అంటారు. అంటే మీరు ఏది తీస్తే అది చూడాలి, ఛానల్ మార్చుకోవాలి, ఆప్షన్ ఉంది కదా అని. యూట్యూబ్ ఎట్లా ఆపుతారు సార్? ఛానల్ అంటే మార్చాము మేము, స్టార్ మా అని మేము తీసుకోము. ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్లను ఆపుతారు, ఎంతమంది ఎన్ని పాపలను ఆపుతారు? మా ఉద్దేశం ఏంటంటే వద్దన్న పని చిన్న పిల్లల నుంచి ఒక 10-20 years వరకు అంతా టీనేజ్ వాళ్ళంతా వద్దన్న పని 100% చేస్తారు. వద్దరంటే మళ్ళీ మనం పోయినాక పెట్టుకుంటాం. మనం అయితే టీవీ కాడ వాడు, నేను ఇద్దరు టీవీ కాడ కూర్చోలేము కదా, మనం పోయినాక పెట్టుకుంటారు, లేకపోతే ఫోన్లో పెట్టుకుంటారు. పోనీ సార్ నిజంగానే ఇప్పుడు మనం ఏమంటున్నా, ఇప్పటికే ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ తోని విచ్ఛిన్నమవుతున్నటువంటి ఈ సమాజంలో నిజంగా రాత్రిరో పొద్దున్నో కష్టం చేసుకోనో ఆదివారమో సోమవారమో ఒకసారి కూర్చొని పిల్లలంతా మంచి అన్నం గిన్నం పెట్టుకొని ఇంత టీవీ పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ షో చూసుకుంటా తిందామనే సీరియల్లు కానీ తిందామనే ఈ షోలు కానీ ఏమైనా ఉన్నాయా సార్? నిజంగా చెప్పండి అహ్మద్ గారు, మీరు ఇప్పుడు మా బాధ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నిజం ఇంతకు ముందు ఓ మంచి సినిమా ఉంటుండే, ఓ గ్రామీణ తల్లి ప్రేమనో లేకపోతే ఒక కుటుంబ విలువలనో ఇది చేసేటువంటి అక్కినేని నాగార్జున గారు చేయలేదా? ఎంత మంచి సినిమాలు చేసిరు. ప్రాణదాత ఎంత మంచి సినిమా సార్, మేము చూడలేదా? ఇప్పటికి కూడా నేను చూస్తా, నేను ఏదో ఒక సీన్ చూస్తా, నేను ఏదో ప్రాణదాత మంచి సినిమా, అది ప్రాణదాత చూసినాం, సూపర్ చూసినాము, దొంగ ఎంత మంచి సినిమాలు సార్, అన్నమయ్య సినిమాలు కూడా చూసినాం. గసొంటి సినిమాలు ఇప్పుడు ఏమన్నా ఉన్నాయా సార్? నిజంగా ఈ కాలంలో మీరు మీ ఫ్యామిలీతో టేబుల్ మీద కూర్చొని టీవీ పెట్టుకొని ఆ 10 నిమిషాలు మీరు తినగలుగుతారా? ఆ 10 నిమిషాలు వచ్చే షోలు మీరు చూడగలుగుతారా? గుండెల మీద చేసుకొని ఆలోచించాలి సార్, ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన టైం ఇది. ఖచ్చితంగా చెప్పలేరు, ఇప్పుడు మీరు కూడా చెప్పలేరు, మీరు లోపల చెప్పాలని ఉందా చెప్పలేరు, మీ అందరిది మేము చెప్తున్నాం. మాకు ఇంకా స్పెషల్ మోటివేషన్ ఏముంటది సార్? మా పిల్లలు బాగుపడితే మా పొద్దుగా లేస్తే మా పనులు మాకు ఉంటాయి. మాకు ఈ పని పెట్టుకుంటే మాకేం వచ్చేది లేదు, సచ్చేది లేదు.
మా గజ్వేల్ ఏడా, అన్నపూర్ణ స్టూడియో ఏడా, నాగార్జున ఏడా, ఈ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో పోటీ మేము ఎందుకు తిరగాలి? మాకు ఏం అవసరం సార్? గంట సేపు మేము మాకు అసలు ఏరియానే తెలియదు. నాకు అనిపించింది వీళ్ళు ఎందుకు బిగ్ బాస్ మీద అలా చేస్తున్నారు, అసలు ఏంటిది వీళ్ళ మోటో నేను ఏంటిది, అసలు చెప్తున్నా ఎవరెవరు famous ఇంకోటి ఏమైనా జనాలు famous famous కావాలంటే కోసమా? ఒక 1000 రూపాయలు అట్టి పనులు తీసుకొని 100 మందికి పంచొచ్చు. దాంతో రీల్స్ చేయొచ్చు. అంటే బిగ్ బాస్ ఒక టీఆర్పీ ఉంది కదా దాంట్లో అని నేను అనుకుంటాను. సమాజానికి ఉపయోగపడాలనే కార్యక్రమం ఇది. సార్ మేము టీవీలు చూసే బ్యాచ్ కాదు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజున్న సమాజంలో ఈ ఫాస్ట్ ఫార్వర్డ్ దీంట్లో పరిగెత్తుతాయినా కానీ పని అయితే లేదు. ఎవరు టీవీలు పెట్టుకొని చూసేంత ఓపిక లేదు. ఇప్పుడు యంగర్ జనరేషన్ ఎవరైతే ఫ్రీగా ఉన్నారు, ఎవరినైతే మనము మంచి డైరెక్షన్ లో మోటివేట్ చేయాలో వాళ్ళ పైన పెట్టుబడుతుంది. మా కంప్లైంట్ లో కూడా క్లియర్ గా ఉన్నది సార్. ఓన్లీ వీఆర్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ యంగర్ జనరేషన్. మాకు వేరే ఏం అవసరం లేదు. నీ షో ఆపి నువ్వు ఏదైనా మంచి ఎంటర్టైన్మెంట్ పెట్టు, మేము దగ్గరుండి నడిపిస్తాం. ఎవరు వస్తారో రానియండి, మేము నిలబడి నడిపిస్తాం, మేము ప్రమోట్ చేస్తాం. సార్ ఒక్కటి బలగం సినిమా తీసిండు వేణు, పల్లె పల్లెకి పోయింది సార్. గ్రామాలలో గాంధీ దగ్గరనో, జెండా దగ్గరనో, గ్రామ చావిడీల దగ్గరనో, గ్రామ పంచాయతీల దగ్గరనో పెట్టుకొని మొత్తము ఎవరైతే సినిమా థియేటర్లు చూడలేదో, ఎవరైతే అసలు తెరనే చూడలేదో వాళ్ళు మొత్తం కూర్చొని చూసి ఏడుపులు, ఆర్పులు, విడిపోయినటువంటి అన్నదమ్ములు కలిసిరు, విడిపోయినటువంటి కుటుంబాలు బలపడ్డాయి. ఈ దరిద్రం చూడండి సార్. ఇప్పుడు దీంట్లో వల్ల కూడా ఎంతో కొంతమంది ఎఫెక్ట్ అవుతారు కదా. ఏమైతుంది, అరే బాయ్ని పట్టుకుంటే ఏమైతుంది, గర్ల్ ని పట్టుకుంటే ఏమైతుంది అని చిన్న మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు అంత పెద్ద ఆలోచన చేయరు కదా. బల్గం సినిమాకు మేము ఊర్లలో ప్రమోట్ చేయాలంటే 5,000 10,000 ఇచ్చి అరే రండ్రా బై పెట్టు మా పబ్లిక్ కోసం చూస్తాం అనే దాంట్లో మేము కూడా చందాలు వేసిన దాంట్లో మేము ఉన్నాం. అట్లా చూపించినాం మా పబ్లిక్ కి. అంటే మీకు ఇప్పుడు బిగ్ బాస్ లో రుద్దుకోవడం కానివ్వండి సార్ వాళ్ళు ఏమైతారు సార్ నిజంగా. ఇప్పుడు నేను అదే అంటున్నా, వాళ్ళు తల్లి ప్రేమ చూపిస్తురా, అన్నదమ్ముల అన్న చెల్లెల ప్రేమ చూపిస్తురా, కుటుంబ విలువలు చూపిస్తురా? ఎందుకు రుద్దుకుంటారు వాళ్ళు? జబ్బలు రుద్దుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమున్నాయి సార్ వీన్ ఇప్పుడు ఒకటి సార్ మనం ఏం చెప్తాం మన పిల్లలకు, ఏం చెప్తాము యూట్యూబ్ సార్ గవర్నమెంట్ ఏమంటుంది, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ని పిల్లలకు నేర్పియాలని చెప్తుంది. కోమలి అని ఒక వీడియో ఉంటుంది సార్ యూట్యూబ్ లో, నిజంగా చెప్తున్నా ఇది ప్రతి పిల్లోడు చూపియాలి. అసలు యాక్చువల్ గా స్కూళ్ళల్లో చూపియాలి. 16 లాంగ్వేజెస్ లో ఉంది, ఇండియన్ లాంగ్వేజెస్ లో 16 లాంగ్వేజెస్ లో ఉంది. ఏమో ఆ వీడియో సెర్చ్ చేస్తే కూడా ఈ దరిద్రమైన బిగ్ బాస్ షో వస్తుంది సార్. పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది స్కూల్ లెవెల్ నుంచి నేర్పియాలనేది అసలు గవర్నమెంట్ చాలా ప్రమోట్ చేస్తుంది. నిజమా కాదా అది? మీరు గవర్నమెంట్ అట్లా ప్రమోట్ చేస్తుంటే మీరు వీని కాళ్ళు ఆమె మీద ఉంటది, ఆమె కాళ్ళు వీని మీద ఉంటది, వీడు రుద్దుతుంటాడు. ఏంది సార్ ఇది? ఏ తమాషానా ఏందన్నట్టు ఇది? అంటే ఒక ఆడమగ రుద్దుకుంటే తప్పు పట్టడమేనా సార్ మీ పని? అంటే పబ్లిక్ లో రుద్దుకుంటారా సార్? ఒక 4 గోడలు ఉన్నారు కదా, అంటే ఓదార్స్తున్నాడు, ఒక అన్నగా అనుకోవచ్చు, ఒక ఫ్రెండ్ గా అనుకోవచ్చు. అంటే అక్కడ ఎవరు లేరని, అంటే అక్కడ గేమ్ లో ఓడిపోవడం కానివ్వండి అలాంటి టైంలో ఓదార్స్తున్నట్టున్నారు. ఏం కష్టం వచ్చిందని ఓదార్స్తున్నాడు? అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు లేరా? ఈయన కుటుంబ సభ్యులు హౌస్ లో లేరు కదా, ఆ హౌస్ లో లేరు కదా. ఇప్పుడు ఆ టాస్క్ లో విన్ కాకపోవడం వాళ్ళు అవుతుంటారు కదా. ఇప్పుడు బిగ్ బాస్ నాగార్జున కదా, ఈయన కాదు కదా. అని వారానికి ఒకసారి వస్తారు కదా, ఆయన వచ్చిపోతాడు సార్. ఏమైనా కష్టం వస్తే నాగార్జున అడగాలి. గీన ఓదార్స్తే ఏమైతుంది? ఆ ఓదార్చుడు కూడా రుద్దుకుంటూ ఓదార్స్తాడా? ఏం సార్ అది మనకు తెలుసు కదా సార్. ఇగో ఒక్కటి సార్, వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఆ షో ఈ రోజు సమాజానికి అవసరం లేదు. ఖచ్చితంగా రమ్మనండి మాట్లాడదాం. అది ఏం ప్రమోట్ చేస్తుంది అనేది చెప్పమని చెప్దాం. ఇంకొకటి సార్, మేము వాస్తవంగా ఇంకొక విషయం, నిన్న మేము ఆర్టీవీకి కదా సీనన్న పోయింది, ఆర్టీవీకి పోయినాం సార్ నిన్న. ఓకే. ఇంతకు ముందు ప్రీవియస్ కంటెస్టెంట్ శేఖర్ భాషా గారు వచ్చారు. ఆయన ఇంకొక విచిత్రమైన ఇది చెప్పిండు సార్. ఆయన ఏం చెప్తాడనంటే కంటెస్టెంట్ లోపలికి పోయే ముందట అగ్రిమెంట్ రాపించుకుంటారట. నువ్వు అగ్రిమెంట్ రాపించుకుంటారట. అగ్రిమెంట్ ఎంత దరిద్రమైన అగ్రిమెంట్ అంటే అహ్మద్ గారు మీరు ఆలోచించాలి. మీరు అందులో ప్రదర్శించే వీడియోలను మేము ఏ రకంగానైనా యూజ్ చేసుకుంటాం, దానివల్ల మీకు ఆబ్జెక్షన్ ఉండొద్దు ఫ్యూచర్ లో, అండ్ షో జరుగుతున్నంత వరకు అని చెప్పి రాపించుకుంటాం. వీడు ఎవరు సార్? బిగ్ బాస్. హూ ఈస్ బిగ్ బాస్ ఫెలో టు టేక్ సమ్వన్స్ రైట్స్? వాట్ ఈస్ ది రైట్ యూ హ్యావ్ టు టేక్ దట్ రైట్స్? నీ రైట్స్ ను నేను ఎట్లా రాపించుకుంటా? నేను మీరు ఒక ఎంప్లాయర్ దగ్గర ఎంప్లాయ్మెంట్ కు పోతేనే సర్టన్ లిమిటేషన్స్ తో కూడినటువంటి రైట్స్ ఎంప్లాయ్మెంట్ దీనికి బౌండ్ అయి ఉంటాయి. మీరు ఆర్ ది బ్లడ్ యూ టు టేక్ ది సమ్వన్స్ రైట్స్ అండ్ యూ ప్లే విత్ దేర్ వీడియోస్? వాట్ ఈస్ ది రైట్ యూ హ్యావ్?
నేను క్వశ్చన్ చేస్తున్నా, చెప్పండి మీరు. అంటే అది ఇష్టం ఉన్న వాళ్ళే రండి అని చెప్తున్నారు వాళ్ళు. అవునండి, ఎవరండి ఏం చెప్తున్నారు మీరు? ఇప్పుడు నీ రైట్ నేను రాపించుకొని నా రైట్, మరి అట్లాంటప్పుడు సమాజంలో ఇంకా రైట్స్ ఒకటి రాపించుకున్నాక హ్యూమన్ రైట్స్ ఎట్టిపోతాయి సార్? ఇట్లా వాళ్ళు విచ్చలవిడిగా ఆడితే హ్యూమన్ రైట్స్ ఎట్టిపోతాయి? నేను శేఖర్ భాషా గారు చెప్తున్నారు, మాకు చిత్రం అనిపించింది. అది నా రైట్స్, నువ్వెవడు బై నా వీడియోను ప్లే చేయాలి. 110 కెమెరాలు ఉంటాయంట, బాత్రూమ్ తప్ప అదండి, ఇక మిగతా కంప్ అంతా మనం చూడాల్సింది. ఒక బాత్రూమ్ లో ఓడు పోతాడు, ఓడు తింటుంటే వాడు వెనకకెళ్ళి వచ్చి వాడు ఓడు కొడుతుంటాడు, ఓడు జుట్టు పట్టి గుంచుతుంటాడు, ఓడు. అరే ఏం తమాషాలు సార్ ఇది మన ఇళ్ళల్లో అయితే సార్ అవి. అంటే ఒక కుటుంబం లాగా చూడమంటున్నారు. నిజంగా చెప్తున్నా సార్. అంటే మనము ఈ రోజు కెమెరాల దాని వల్ల ఎఫెక్ట్ అయ్యాయి కదా, నార్మల్ పబ్లిక్ నార్మల్ పీపుల్ అంతా ఎఫెక్ట్ అవుతారు కదా సార్. ఒక్కటి సమాజానికి తెలవాలని చెప్తున్నా, మన పిల్లల ముంగట కూడా మన సొంత భార్యతోని చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాం మనం. అట్లాంటి సమాజంలో బతుకుతున్నాం మనం. వీడెవడు సార్ వాన్ చేయి మీద వీడి కాలు మీద వాడేసుకోనికి మీరు టీవీలలో చూపించడానికి ఏం తమాషానా సార్ ఇది? మన సొంత పిల్లల ముంగట ఇద్దరు భార్యాభర్తలు కూడా చాలా కేర్ఫుల్ గా మెదులుతాం మనం. ఇది ఎందుకు గమనిస్తలేదు సమాజం? ఇగో దీనిపైన మా క్వశ్చన్ చేస్తా ఉన్నాం మేము. ఇట్లాంటివి ఆగాలని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నాం మేము. ప్రోగ్రామ్ చేయండి కానీ డీసెంట్ గా చేయండి అని అంటున్నారు. 100% డీసెంట్ గా చేయండి. వాళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ ఉంటారో వాళ్ళని కూడా ఒక డీసెంట్, వాళ్ళకు కూడా ప్రీవియస్ చరిత్రలో తీసుకోండి. ఎవరిని పడితే వాళ్ళను అర్ధనగ్నంగా బట్టలు వేసుకొని ఆ రోడ్ల దిగ్గుటలను, వీళ్ళ కాపురాలు నాశనం చేసిన వాళ్ళు, కుటుంబాన్ని వ్యవస్థను నాశనం చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ ఏం బేసి ఇస్తారు వాళ్ళు? అంటే పిల్లల్ని ఇచ్చిపోయచ్చు, మొగని ఇచ్చిపోయచ్చు, ఇంకేమంతా డబ్బులు ఉన్నంతో పోవచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, రీల్స్ చేయొచ్చు, ఎవరిని కొంపాలన్నా ఆపొచ్చు. ఒక పద్ధతి ఉంటది కదా సార్, ఒక పద్ధతి ప్రకారంగా ఈసారి ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటది, భార్యాభర్తకు వాళ్ళలేదు. చక్కగా పోండి, కోర్టులు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, డైవర్స్ తీసుకోండి, మంచి ఎవరిది వాళ్ళు చూసుకోండి. ఈయన ఆమె భార్యకు విడాకులు ఇయ్యాడు, ఆమె 30 సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు చెప్పండి? వీళ్ళు ఈయనకు 30 ఆయనకు 60 70 ఏళ్ళు ఉన్న నాగార్జున వీళ్ళని ఆడిపిస్తుంది. ఏం చేయమంటారు చెప్పురి మమ్మల్ని? ఈ సమాజంలో మా అసొంటి సామాన్యులను మీరు ఏం చేయమంటే అది చేస్తాం మేము. మాకు ఆప్షన్ లేదు ఇక. అంటే ఇప్పుడు మీది సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా? 100% సార్. సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని రాలేదు ఇలా. మాకు సక్సెస్ ఫెయిల్ కాదు ఇది. మా పిల్లలు బాగుపడాలి, మాకు ఇసొంటి అవసరం లేదు సమాజానికి. మా వల్ల ఏమన్నా మార్పు జరుగుతుంది సార్. మేము సక్సెస్ ఫెయిల్ చేసేందుకు మేము ఎగ్జామ్ రాస్తలేము, మేము ఇంకేం బడగొట్టేది లేదు. ఇవాళ నేను 42 ఏళ్ళున్నా, సీనన్న 40 ఏళ్ళు ఉన్నాడు. అయిపోయింది. మా పిల్లల జనరేషన్ నడుస్తుంది ఇప్పుడు. మేము వాళ్ళని సపోర్ట్ చేయాల్సిందే. మేము ఎన్నుకోండి, మాకేం పాసు ఫెయిల్తో మాకు వచ్చేది లేదు, పోయేది లేదు. మాకు వచ్చే కంటెంట్ను ఇప్పటికే ఉన్న దరిద్రాన్ని ఆపాలంటే మీ బిగ్ బాస్ షో నడుస్తున్నటువంటి ప్రొడక్షన్ ని కొంచెం కంట్రోల్కి తీసుకొచ్చి చేయండి. చేసుకోవాలని అనుకుంటే సెలెక్ట్ చేసేటువంటి క్యాండిడేట్లను రైట్ క్యాండిడేట్స్ ని తీసుకోండి. సమాజానికి ఉపయోగపడేటువంటి కంటెంట్ ను బయటికి తీసుకురండి. కానీ ఇట్లా విచ్చలవిడితనాన్ని మీరు బయటకు తీసుకొచ్చి ఇట్లాంటి కంటెంట్స్ తో మీరు వస్తే ఖచ్చితంగా కూడా మా ఉద్యమం ఆగదు దీంట్లో. ఇంకా అందరినీ కూడా మేము కూడగడుతున్నాం. ఇంకా ఇప్పటికే రాష్ట్రంలో చాలా మెసేజ్లు వస్తున్నాయి, మేము అందరినీ కూడా కడతాము. ఆల్రెడీ ఈ రోజు కూడా మేము పిలుపునిచ్చిన మాకు తెలిసినటువంటి సోషల్ మీడియాలలోనో లేకపోతే వాట్సాప్లలోనో దాంట్లో కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం, రౌండ్ టేబుల్ లాంటివి పెట్టుకుని అందరితో మాట్లాడినాకనే డేట్ ప్రకటించి ముట్టడిస్తాం. ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి కూడా కొంతమంది లాయర్లు కాల్ చేశారు, బాస్ మీరు కోర్టులలో కేసులు వేయాలంటే కూడా మేము రెడీగా ఉన్నాము, మీకు ఫ్రీగా చేసి పెడతామంటారు. సోషల్ కాజ్ కోసం పనిచేస్తారు కదా, ఫీజు కూడా లేదు, మేము వస్తాము, అవసరమైతే మేము నిలబడి కొట్లాడతామని కూడా చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంది, తెలంగాణ నుంచి ఉంది, ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా స్పందిస్తున్నారు. నిన్న కాళ్ళల్లో కూడా మేము ఏ టీవీ ఛానల్ పోయినా కూడా కాళ్ళల్లో కూడా మంచి స్పందన వస్తుంది. మాకు ఒక్కటే సార్, సార్ ఇవాళ బిగ్ బాస్ అయిపోయిందంటే రేపటి నుంచి ఏదైనా టీవీ ఛానళ్లలో కనిపిస్తే మమ్మల్ని అడుగురు, మా పని మేము చేసుకుంటాం, మా వృత్తి మేము చేసుకుంటాం. బిగ్ బాస్ ని క్లోజ్ చేయాలన్నది మీరు క్లోజ్ చేయాలి సార్, మాకెందుకు సార్? ఇంకా బాగా పగబట్టినట్టు బిగ్ బాస్ మీద ఇద్దరు. మాకేం పగ సార్? ఏం పగ ఉంటుంది చెప్పండి, నిజంగా చెప్పండి. ఇప్పుడు 8 సెషన్లలో మేము ఎన్నడన్నా కనిపించినామా? ఈ రోజు నిన్న మొత్తము దరిద్రం అదేంది ఏమో ఈసారి ఏదో పవర్ఫుల్ అనుకుంటే ఏందో చెప్పిండట నాగార్జున, అది మేము చూడలే వాస్తవంగా. అది ఎందుకు సార్? అవసరం ఏముంది? మా బాధ ఏంటంటే అంటే కంటెస్టెంట్స్ మీకు నచ్చట్లేదు, జయశైల్ లోపట ఏదైతే నచ్చట్లేదు అది చేంజ్ చేసుకుంటే మాత్రం బిగ్ బాస్ నచ్చట్లేదు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పార్టిసిపేట్లను కూడా ఎవరిని నాగార్జున గారు జీవితంలో ఇంత మంచి పేరు సంపాదించుకున్నారు. వాస్తవంగా వి రెస్పెక్ట్ హిమ్.
ముసల్తనానికి ఇంకా బతికే కొన్ని రోజులు కూడా చెడ్డ పేరుతోని ఇది చేసుకోకండి. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మిమ్మల్ని ఒక స్థాయిలో చూసినాం మేము. నాగార్జున సినిమా అంటే ఎన్ని పనులు ఉండని ఇండ్లలో కొట్లాట పెట్టుకు మేము చిన్నతనంలో కూడా అరే నాగార్జున సినిమా వస్తుంది మనకు ఇష్టమైన హీరో సినిమా పోయినాం. 4 రూపాయలు 5 రూపాయలు తీసుకొని సినిమా థియేటర్లకు పోయినాం. పోలేదని కాదు, మేము కూడా సినిమాలు చూసినాం. మేము ఆ రెస్పెక్ట్ ని కాపాడుకోండి. నేను అహ్మద్ గారికి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో అహ్మద్ గారి దగ్గర నుంచి నేను కూడా అంతే రెస్పెక్ట్ ఐ విల్ టేక్. అది నేను ఆశిస్తాను. నేను అది మీరు ఈ ముసల్తనానికి మీరు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? మీకు ఇంకా చాలా ఉన్నాయి సార్, మీరు మంచి మంచి ప్రమోట్ చేయండి. మేము దగ్గరుండి నడిపిస్తాం. ఏమో రండి మా ఊర్లో దిక్కు రండి. చాలా మంది పేద ప్రజలు చచ్చిపోతున్నారు ఆడ. వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలంటే రండి. మేము మిమ్మల్ని మా భుజాల మీద మోసుకపోతాం. సపోర్ట్ చేసినాం. నేను కళ్యాణ్ జ్యువెలర్స్ గోల్డ్ కొంటాం. ఆయన కళ్యాణ్ జ్యువెలర్స్ ఉన్నాడు కదా. అవునవును. ఓకే. అసలు చేస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఈ పెంటని తీసుకొచ్చి పబ్లిక్ మీద గిదాని మీద ఎందుకు సార్? గిదాని మీద సంపాదించే సంపాదనతో అన్నం తింటే పోయిన పడతా సార్. నిజంగా చెప్పు, పేద ప్రజలు సార్ ఇదైతున్నారు. మీరు రండి, ఏమన్నా చేస్తారా? రండి, మీకు తొవ్వలు చూపిస్తాం. రండి, మిమ్మల్ని మీ శేష జీవితాన్ని మేము ఏడుకో తీసుకుపోతాం. రండి, మీకున్న స్టేచర్ని ఇంకా పెంచుతాం. రండి. గట్లా చేసుకోవాలి కానీ గిదేం దరిద్రం షో సార్. కూడా ఒకసారి మామూలుగా గ్రామీణ ప్రాంతాలలో ఒకసారి పోండి. మీరు కూడా ఎంక్వైరీ చేయండి. బిగ్ బాస్ వల్ల మీకు ఏమైనా అవుతుందా అమ్మా, మీ పిల్లలు ఏమైనా ఖరాబ్ అవుతారని మీరు కూడా చేయండి. మేము మొత్తం మాకు చెప్పేదే వినకండి. యూట్యూబ్ ఛానల్స్ కూడా మేము నిన్న కూడా అదే చెప్పినాము. మీరు ఎవరైతే గ్రౌండ్ రియాలిటీకి పోయి చూడండి. ఏదైనా ఫ్యామిలీకి పోయి మేము టైం పాస్కి వచ్చినామా, మేము ఫేమస్ గానికి వచ్చినాక మీకు అర్థమవుతుంది కదా. ఆడి గ్రౌండ్ లోకి పోతే ఏం లేదు బిడ్డకి ఇట్లా అంటారు అంటే ఓకే, ఏం లేదు వీళ్ళు ఫేమస్ గానికి వచ్చారంటే మేము మళ్ళీ మా ముఖం కూడా చూపించండి. బిగ్ బాస్ షో కంటెస్టెంట్లు గానీ ఆర్గనైజర్స్ గానీ ఆడికి బిగ్ బాస్ షో బస్ వేసుకొని పొమ్మనూరి చీపురు గట్టలు మాటలేసి కొడతారు ఊర్లలో. ఆడోళ్ళు ఊర్లల్లో పేద ప్రజలు అంత కసిగున్నారు. మీరు గంత ఇదైతుంటే ఇప్పుడు టీవీ సపోజ్ ఏదైనా పాప టీవీ చూస్తుంటే కొద్దు బిడ్డ అని అన్నారు అనుకో, వాళ్ళు అలగడము తినకుండా ఉండడము. ఆ టైంలో చిన్న మైండ్ సెట్ అంటే క్షణిక విషయంలో ఏదైనా వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయాలి? ఆ పాపం ఎవరు కట్టాలి? అది కూడా బిగ్ బాస్ కల్పిస్తారు. 100%. సార్ శక్తిమాన్ సీరియల్ చూసి ఎంతో మంది పిల్లలు గోడలు దుంకి చచ్చిపోయారు సార్. నేను కూడా శక్తిమాన్ అయితే ఈ బంగ్లా మీద నుంచి ఆ బంగ్లాకి దుంకుతాను. ఎంతో మంది పిల్లలు చచ్చిపోయారు. ఆ రోజు శక్తిమాన్ పైన ఎంత గొడవ జరిగింది సార్? నిజమా కాదా? మీరు మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, లేని వాళ్ళు ఏం చేస్తారు? ఎంతమంది పిల్లలు మెంటల్ గా కంట్రోల్ చేస్తాం, ఫిజికల్ గా కంట్రోల్ చేస్తాం కానీ మెంటల్ గా కంట్రోల్ చేయలేము కదా. శక్తిమాన్ ప్రొడ్యూసర్ వచ్చేసి ఆ రోజులలో